మళ్ళీ ఏంటి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు, పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు, కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. వడకల్లారా మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే కదా తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాడ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నాను. కోడకల్లారా రండి రా, అందరూ రండి, అందరూ బయటికి కోడకల్లారా. ఇది పోనేమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా, ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు, దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడి అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి, ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు?